అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. సరిహద్దుల్లోనే కాదు, ఇప్పుడు సముద్ర గర్భంలోనూ భారత పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. గతేడాది పహల్గాం దాడి తర్వాత ఇరు దేశాల మధ్య రాజుకున్న నిప్పు ఇప్పుడు సముద్రం పైన సెగలు పుట్టిస్తోంది. పాకిస్తాన్ తన మిసైల్ శక్తిని పరీక్షించేందుకు అరేబియా సముద్రంలో పాగా వేయాలని చూస్తుంటే భారత్ తన సీక్రెట్ వెపన్ ఐఎన్ఎస్ ధ్రువ్ను రంగంలోకి దింపింది. దీంతో అరేబియా సముద్రంలో యుద్ధ వాతావరణం నెలకొంది. తాజా నిఘా వర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్ తన వ్యూహాత్మక మిసైల్ టెస్టింగ్ కోసం అరేబియా సముద్రంలోని ఒక పెద్ద భాగాన్ని నో ఫ్లైయింగ్ జోన్గా ప్రకటించింది. అంటే ఆ ప్రాంతాన్ని తన గుప్పెట్లోకి తీసుకొని అక్కడి నుంచి భారత లక్ష్యాలను గురిపెట్టే క్షిపణులను పరీక్షించాలని పాక్ ప్లాన్ చేసింది. పహల్గాం ఘటన తర్వాత భారత్ దూకుడుకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పాక్ ఈ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. అయితే పాక్ వేస్తున్న ప్రతి అడుగును భారత్ ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంది. దీంతో పాక్ మిసైల్ టెస్ట్ అలర్ట్ రాగానే భారత్ తన ట్రంప్ కార్డును బయటకు తీసింది. అదే ఐఎన్ఎస్ ధ్రువ్. ఇది కేవలం యుద్ధ నౌక మాత్రమే కాదు, ఇదొక నడిచే గూఢచారి. శత్రు దేశం ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను, మిసైల్స్ ను ఇది కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుండే పసిగట్టగలదు. పాక్ ప్రయోగించే క్షిపణి ఏ దిశలో వెళ్తుంది, దాని రేంజ్ ఎంత, అది ఎక్కడ పడుతుంది అన్న విషయాన్ని కూడా సెకండ్ల వ్యవధిలో ఇది విశ్లేషిస్తుంది. పాక్ క్షిపణి పరీక్షలు చేస్తున్న ప్రాంతానికి సమీపంలోనే ఐఎన్ఎస్ ధ్రువ్ మోహరించడంతో పాకిస్తాన్ గజగజ వణికిపోతుంది. ఎందుకంటే వారేం చేసినా కూడా భారత కళ్ళ ముందే జరుగుతుంది కాబట్టి.